హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారండి? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, మగవాళ్ళు ఒక్క స్వార్థం విషయంలో అందరూ కాదండి, కొంతమంది అవసరం లేనప్పుడు ఆడదాన్ని అడ్డు పెట్టుకోకండి. ఆడదాన్ని ఉసురు ఇప్పుడు తగలకపోవచ్చు, ఏదో ఒక రోజు తగిలిద్ది అంటే మాత్రం నీ కుటుంబం అంతా తిరిగి కోలుకోవాలంటే కొన్ని జన్మలు పట్టిద్ది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆడదంటే ఆదిశక్తి అంటారు. భూమి కన్నంత ఓర్పు ఉంటుంది, కానీ అంతకాడి సహనం మించిపోతే మీ జీవితాలే తారుమారైపోతుంటాయి ఫ్రెండ్. కొంతమంది మగవాళ్ళు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంకొక ఆడదానితో కాలం గడుపుతుంటారు. బజార్లో కుక్కల వలె బతుకుతుంటారు ఫ్రెండ్స్. కట్టుకున్న భార్య ఎంత బాగున్నా కానీ బాధ్యతలు మర్చిపోయి బంధాలు వదిలేసేసి కుటుంబాన్ని రోడ్డుకు వదిలేసి తన సుఖమే, తన బంధమే, తన స్వార్థమే చూసుకొని జీవితం అంటే 3 నాళ్ళ ముచ్చట కాదండి. పడుతూ లెగుస్తూ కాలంతో పరిగెత్తే ఒక లైఫ్ టైంలో మనం ఒక క్రికెట్ బాల్ లాగా ప్రతి క్షణం కూడా ఓటమిని, కష్టాలని, కన్నీళ్ళని ఎదుర్కొని విజయాలమ్మట పరిగెత్తాలి. అనుకున్నవన్నీ సాధించలేకపోయినా కొంతవరకైనా కానీ అందుకోవటానికి మనం ప్రేమించిన వాళ్ళ కోసం, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఏ స్వార్థమూ లేకపోకుండా ఫ్రెండ్స్ కొంతవరకైనా బ్రతకడానికి ప్రయత్నించండి. అది ఆడవాళ్లే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు ఫ్రెండ్స్. ఆడది అవసరం లేని మగవాడు, మగవాడు అవసరం లేని ఆడది పెళ్ళిళ్ళు చేసుకోమాకుండా ఫ్రెండ్స్. ఎందుకంటే